ఒకప్పుడు సమంత అంటే ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాలు, భావోద్వేగాలతో నిండిన పాత్రలు కనిపించేవి. కానీ ఇప్పుడు పాన్ ఇండియాలోనే తిరుగులేని యాక్షన్ క్వీన్. ఆ విషయాన్ని సామ్ లేటెస్ట్ ఫిల్మ్ మా ఇంటి బంగారం ప్రూవ్ చేస్తోంది. ఇంతకీ ఒకప్పటి చుల్బుల్ ఇప్పుడు డాషింగ్ క్వీన్ గా ఎలా అప్గ్రేడ్ అయింది అంటే అందుకు రీజన్ ఆమె భర్త రాజ్ నిడమూరు. డీకేలో ఒకరైన రాజ్ నిడమూరుతో సమంతకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత సృజనాత్మక భాగస్వామ్యంగా, ఆ తర్వాత వ్యక్తిగత బంధంగా మారింది. ఇటీవల సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలే కాదు, ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాలన్నా రాజ్తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పింది. 2022లో సమంతకు మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు వెల్లడైంది. ఈ వ్యాధి వల్ల కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. అయినా శామ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో సిటాడెల్, హనీ బన్నీలో భారీ యాక్షన్ సన్నివేశాలు చేసింది. ఒకప్పుడు హీరో యాక్షన్ చేస్తుంటే పక్కన నిలబడే హీరోయిన్ గా కనిపించిన సమంత ఇప్పుడు కథను తన భుజాలపై మోసే యాక్షన్ స్టార్ గా ఎదిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2తో మొదలైన ప్రయాణం యశోద, సిటాడెల్, హనీ బన్నీ ఇప్పుడు మా ఇంటి బంగారం వరకు వచ్చింది. త్వరలో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో మరోసారి యాక్షన్ క్వీన్ గా సర్ప్రైజ్ చేయనుంది శామ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.